ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణ లోపాలు, అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని జ్యుడిషియల్ విచారణ కమిటీని కోరేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ మేరకు కోల్కతాలో కమిటీ చైర్మన్ అయిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా నేతృత్వంలోని అధికారుల బృందం కలవనుంది. ఇప్పటికే రాహుల్ బొజ్జాతో పాటు ఈఎన్సీ బి నాగేందర్రావు, డిప్యూటీ ఈఎన్సీ కె శ్రీనివాస్ కోల్కతాకు చేరుకున్నారు. ఇవాళ అపాయింట్మెంట్ ఉండటంతో ఆయన్ను కలిసి టీఓఆర్ అందించి కేసును వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు భవన్లో విచారణ కమిటీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 7 అంశాల ఆధారంగా విచారణ జరిపి దోషులెవరో గుర్తించి జూన్ 30 లోపు నివేదిక అందించాలని ఘోష్ను అధికారులు కోరనున్నారు. హైదరాబాద్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణ లోపాలు, అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని జ్యుడిషియల్ విచారణ కమిటీని కోరేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఈ మేరకు కోల్కతాలో కమిటీ చైర్మన్ అయిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా నేతృత్వంలో అధికారుల బృందం కలవనుంది. ఇప్పటికే రాహుల్ బొజ్జాతో పాటు ఈఎన్సీ బి నాగేందర్రావు, డిప్యూటీ ఈఎన్సీ కె శ్రీనివాస్ కోల్కతాకు చేరుకున్నారు. ఇవాళ అపాయింట్మెంట్ ఉండటంతో ఆయన్ను కలిసి టీఓఆర్ అందించి కేసును వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు భవన్లో కూడా విచారణ కమిటీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 7 అంశాల ఆధారంగా విచారణ జరిపి దోషులెవరో గుర్తించి జూన్ 30 లోపు నివేదిక అందించాలని ఘోష్ను అధికారులు కోరనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ నిర్మాణ లోపాలు, అవకతవకలపై ఈ రోజు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. బాధ్యులు గుర్తించాలని ఇప్పటికే జ్యుడిషియల్ విచారణ కమిటీని కూడా కోరేందుకు ప్రభుత్వం కూడా సమాయత్తమైనట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఇటు కాళేశ్వరంపై కూడా దోషులు ఎవరైనా దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తా ఉంది. ఇప్పటికే సెంట్రల్ ని కూడా కలిసిన నేపథ్యంలో కూడా సెంట్రల్ అథారిటీ కమిటీ కూడా ఇప్పటికే కమిటీ కూడా వేసింది. కమిటీ వేసి కూడా 4 నెలల్లో కూడా పూర్తి వివరణ ఇవ్వాలనేసి కూడా కమిటీకి కూడా నివేదించిన నేపథ్యంలో కూడా కాళేశ్వర ప్రాజెక్టులోని బ్యారేజ్ల నిర్మాణ లోపాలతో పాటు అవకతవకలపై కూడా విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని కూడా జ్యుడిషియల్ విచారణ కమిటీని కూడా కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం తయారైంది. ఈ మేరకు ఇప్పటికే ఈ రోజు కూడా కలకత్తాలో ఉన్నటువంటి కమిటీ చైర్మన్ జస్టిస్ పినాకీ చంద్రఘోష్ ను కూడా నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి రాహుల్ బొజ్జా నేతృత్వంలోని నీటిపారుదల శాఖ అధికారులందరూ కూడా ఇప్పటికే కోల్కతా చేరుకున్నారు. మొత్తానికి ఈఎస్పీకి సంబంధించి కూడా శ్రీనివాస్ ను కోల్కతా చేరుకున్నారు. మొత్తానికి అపాయింట్మెంట్ ఈ రోజు మధ్యాహ్నం ఉంది. టీఓఆర్ కు సంబంధించి కేసును విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్కే భవన్ లో కూడా ఇప్పటికే విచారణ కమిటీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 7 అంశాల ఆధారంగా కూడా విచారణ జరిపి దోషులు ఎవరో గుర్తించాలని కూడా కోరే అవకాశం కనిపిస్తా ఉంది. రానున్న జూన్ 30వ తేదీలోపే నివేదిక అందించాలని కూడా అధికారులు ఆ కమిటీని కూడా కోరనున్నారు. మొత్తం 7 అంశాలకు సంబంధించి కూడా పూర్తి డేటా ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నారు. మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుందిల్ల బ్యారేజీ నిర్మాణంతో పాటు ప్లానింగ్, అదేవిధంగా డిజైన్లటువంటి లోపాలను కూడా ఎవరు చేశారో నిగ్గు తేల్చాలనేసి, అవకతవకలకు సంబంధించి ఆ నిర్లక్ష్యంకు సంబంధించి కూడా విచారణ చేపట్టాలనేసి కూడా ఈ రోజు ఈ కమిటీని కూడా
ఉన్నతాధికారులు కూడా రాహుల్ బొజ్జా నేతృత్వంలో వెళ్ళినటువంటి కమిటీ కూడా కోరే అవకాశం కనిపిస్తా ఉంది. కాంట్రాక్టర్లకు పని అప్పగించిన నేపథ్యంలో కూడా ఆ పనులు అమలుకు తీరు అసలు వాస్తవానికి ఆ మేడిగడ్డ సుందిల బ్యారేజీ పగుళ్లకు గల కారణాలు ఏంది, దాని ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందన్న దానిపై సమగ్రమైన వివరణ అడుగుతూ కూడా మొత్తం 3 బ్యారేజీల్లో కూడా ఆపరేషన్ మెయింటెనెన్స్ సంబంధించి కావచ్చు, నిర్లక్ష్యానికి కావాల్సిన బాధ్యులు ఎవరనేది ఆ అంశం కావచ్చు, ఆ దెబ్బతినడానికి గల కారణాలు కావచ్చు, అన్నిటినీ కూడా క్వాలిటీ కంట్రోల్ సంబంధించి కావచ్చు, పర్యవేక్షణకు మొత్తానికి ఆ ఏజెన్సీలు కాంట్రాక్టులు అందరితో కూడా ఎవరిది అందులో తప్పు ఉందనేది ప్రధానంగా 7 అంశాలతో కూడినటువంటి ఆ నివేదిక కోరేందుకు మాత్రం వీరు ఇప్పటికే కలకత్తా చేరుకున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికి 3 నెలల సమయం మాత్రం ఇవ్వనున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి కాళేశ్వరం బాధ్యులు ఎవరనే దానిపైన కూడా మొదటి నుంచి కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో వాస్తవానికి ఎలక్షన్ల కంటే ముందే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పగుళ్లను గుర్తించారు. ఆ నేపథ్యంలోనే వాస్తవానికి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పడిపోవడం జరిగింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనే నేపథ్యంలో కూడా ఈ కాళేశ్వరానికి సంబంధించిన బాధ్యులను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హరీష్ రావు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి సమగ్రమైన విచారణను ఎదుర్కొనేందుకు కూడా ఇప్పటికే సెంట్రల్ అథారిటీ కమిటీ కూడా ఇప్పటికే కమిటీ వేసిన నేపథ్యంలో వాళ్లకు మొత్తం 4 నెలల సమయం ఇచ్చింది. ఇప్పటికే 1 నెల గడిచిన నేపథ్యంలో కూడా ఇంకా 3 నెలల సమయం ఉన్న నేపథ్యంలో కూడా తాజాగా మరోసారి కూడా రాష్ట్ర నీటిపారుదల శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా రాహుల్ బొజ్జా నేతృత్వంలో ఇప్పటికే కలకత్తా చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30కు కూడా ఈ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఈ 3 నెలల్లో సమగ్రమైన విచారణ చేపట్టి బాధ్యులకు సంబంధించి 7 అంశాలను ప్రస్తావిస్తూ కూడా ఆ 7 అంశాలకు సంబంధించిన సమగ్రమైన వివరణ కోరే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణ లోపాలు, అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని జ్యుడిషియల్ విచారణ కమిటీని కోరేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ మేరకు కోల్కతాలో కమిటీ చైర్మన్ అయిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా నేతృత్వంలో అధికారుల బృందం కలవనుంది. ఇప్పటికే రాహుల్ బొజ్జాతో పాటు ఈఎన్సీ బి నాగేందర్రావు, డిప్యూటీ ఈఎన్సీ కె శ్రీనివాస్ కోల్కతాకు చేరుకున్నారు. ఇవాళ అపాయింట్మెంట్ ఉండటంతో ఆయన్ను కలిసి టీఓఆర్ అందించి కేసును వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు భవన్లో కూడా విచారణ కమిటీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 7 అంశాల ఆధారంగా విచారణ జరిపి దోషులెవరో గుర్తించి జూన్ 30వ తేదీ లోపు నివేదికను అందించాలని ఘోష్ను అధికారులు కోరనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలను అన్ని గుర్తించారు. ఇక కల్కత్తా కూడా చేరినట్టుగా తెలుస్తోంది. నీటిపారుదల శాఖ బృందము అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరంలో దోషులు ఎవరో తేల్చండి ఎంతో విచారణ కమిటీ చైర్మన్ ఘోష్ ను కలిసేందుకు కోల్కతా ఇరిగేషన్ అధికారులు బయలుదేరినారు. ముందుగా బీఆర్కే భవన్ లో విచారణ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ నిర్మాణ లోపాలు, అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని జ్యుడిషియల్ విచారణ కమిటీని కోరేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ మేరకు నేడు మంగళవారం కోల్కతాలోని కమిటీ చైర్మన్ అయిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ ను నీటిపారుదల శాఖ కార్యదర్శి ఐఎస్ రాహుల్ బొజ్జా నేతృత్వంలోని అధికారుల బృందం కలవనుంది. ఇప్పటికే రాహుల్ బొజ్జాతో పాటు ఇటు ఈఎన్సీ నాగేంద్రరావు, అలాగే డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాసరావు కోల్కతాకు చేరుకున్నారు. మంగళవారం అపాయింట్మెంట్ కోరడంతో ఆయన్ను కలిసి టీఓఆర్ నుంచి కేసును విచారించుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బీఆర్కే భవన్ లో విచారణ కమిటీ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 7 అంశాలకు సంబంధించి ఆధారంగా మొత్తం విచారణ జరిపి దోషులు ఎవరో గుర్తించి జూన్ 31 లోపు నివేదిక అందించాలని చైర్మన్ అయిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ ను అధికారులు కోరున్నారు.
ఇదంతా కూడా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పైన పూర్తిగా దృష్టి సారించిన నేపథ్యం ఇప్పటికే పంటలు ఎండిపోతున్న పరిస్థితి. ఈ కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుజిల్లా బ్యారేజ్ల నిర్మాణంతో పాటు మొత్తం ప్లానింగ్ అలాగే డిజైనింగ్ లో లోపాలు అవకతవకలపై నిర్లక్ష్యం విచారణ చేపట్టాలని, కాంట్రాక్టర్లు పని అప్పగించిన పనులు అమలు తీరు అవకతవకలు ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా కాంట్రాక్టర్లకు పనులకు వాళ్ళ మొత్తం దీని కారకులైన వారందరినీ గుర్తించాలని, మరోవైపు ఎలక్ట్రాల్ బాండ్స్ విషయంలోనే వీళ్ళకి ఇచ్చినందున ఇష్టం వచ్చినట్టుగా కట్టారు కాబట్టి ప్రభుత్వం దీనిపైన అప్పటి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ఇప్పటికే గత ప్రభుత్వానికి ఇప్పటికే దాదాపు ట్రోల్ చేసిన నేపథ్యం. సో క్వాలిటీ కంట్రోల్ పర్యవేక్షణ కొలను నిర్లక్ష్యం అలాగే కాంట్రాక్టర్లు ఏజెన్సీలు శాఖల అధికారులు తప్పించాలని, కొత్త తప్పిదాలను కూడా విచారించాలని వారు జరుపుతున్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా పనులు పూర్తి చేయడానికి అలాగే పొడిగింపులు చేయడానికి పనులు పూర్తయినట్లు కాంట్రాక్టర్లు సర్టిఫికెట్ ఇవ్వడం, గడువు కన్నా ముందే బ్యాంకు గ్యారెంటీలు విడుదల చేయడం, కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం వంటి అంశాల్లో బాధ్యులైన అధికారులు కూడా గుర్తించాలని వాళ్ళు కోరినారు. అలాగే పూర్తిగా వారు కోరిన అన్ని అంశాల్లో బాధ్యతలు గుర్తించడం, దానివల్ల ఖజానాపై పడిన ఆర్థిక భారం, ఆర్థిక నష్టాలు, ఏజెన్సీల పాత్రను నిగ్గు తేల్చాల్సి ఉందని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఇతర ఏమైనా అంశాలు ప్రభుత్వం సిఫార్సు చేస్తే వాటిపై కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ కాళేశ్వరం ఈ ప్రాజెక్టు పైన శ్వేతపత్రం విడుదల చేసింది. దీంట్లో సమీక్షలు చేపి అనేక విషయాలు కూడా ఇటు ప్రజలకు అటు అధికారులకు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు దీనిపైన చాలా సీరియస్ గా విచారణ జరపాలి, సీరియస్ గా యాక్షన్ కూడా తీసుకోబోతున్నట్టు ప్రభుత్వం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.